మహిమ కలిగిన కాక అందరికీ ప్రైజ్ రాయండి. మరి ఉదయకాలాన్ని బట్టి మళ్ళా మనం కలుసుకున్నట్టు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి మహా కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. ఇందుకు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థనలో అందరినీ నేను ఈ దినం జ్ఞాపకం చేసుకుంటా. ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి ఆశీర్వదించుగా. చూడండి, ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క సమరులకు వాక్యాన్ని ప్రకటించి ఆ తర్వాత ప్రకటించి మరలా వాళ్ళ దేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళే సమయంలో దేవుని ఆత్మ ఆయనతో చెప్తుంది, నువ్వు వెళ్ళి ఈ విధంగా ఆ యొక్క అరణ్యంలోనికి ఆ దక్షిణ వైపు వెళ్ళమని చెప్పేటువంటి ఒక మాట ఆయనకు వినబడుతుంది. ఆ అరణ్యంలోనికి ఆయన వెళుతారు. ఆ వెళ్ళే సమయంలో ఏం జరుగుతుందంటే ఒక రథం మీద ఒక నపుంసకుడు కూర్చొని దేవుని గ్రంథాన్ని చదువుకుంటూ వస్తుంటాడు. ఆయన ఐథోపియా దేశానికి సంబంధించినటువంటి కందాకే రాణి ఉంటుంది. ఆ రాణి క్రింద ఆయన మంత్రిగా, ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఆయన ఒక అధికారిగా ఉంటాడు. ఆయన యెరూషలేమునికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళుతున్నాడు ఆ యొక్క ఐథోపియా దేశానికి. వెళ్ళే సమయంలో ఆసక్తిగా రథాన్ని నడిపేవాడు నడుపుతూ వెళ్తున్నాడు. ఈయన రథం వెనుక భాగంలో కూర్చొని గ్రంథాన్ని విప్పి చదువుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఫిలిప్పు నిలబడతాడు. అంటే దేవుని ఆత్మ ఆయన అక్కడికి పంపిస్తుంది. ఫిలిప్పు వెళ్ళి ఆయన్ని నిలబెట్టి అడుగుతాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. చూడండి, ఆ మాట అన్న వెంటనే అసలు నా సంగతి నీకెందుకు, నేనేం చదువుతున్నానో నీకు అవసరమా, అసలు నువ్వెవరు అడిగేదానికి అని ఆయనకుండే అధికారంతో అనొచ్చు. ఒకవేళ అధికారం లేకపోయినా వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే కూడా అడిగేదానికి ఒక ఆస్కారము ఉంది. కానీ ఆ నపుంసకుడైనటువంటి ఆ మంత్రి అంటున్నాడు, వెంటనే ఫిలిప్పుని చూసి, అంటే దేవుని చేత ఆకర్షించబడినప్పుడు, దేవుని యొక్క సంకల్పంలో మనుషులు ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అనేది మనం ధ్యానిస్తున్నాం. కానీ ఆయన ఆ మాట అన్న వెంటనే ఆయనకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం లేదు. ఎవరు నపుంసకుడు, ఎందుకంటే దేవుని కూర్చున్నటువంటి ఆసక్తి తనను భక్షిస్తుంది. ఇది తెలియకపోయినా గ్రంథాన్ని చదువుతున్నాడు, అర్థం కాకపోయినా చదువుతున్నాడు. అంటే తనకు ఒక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి ఉంది కాబట్టి ఫిలిప్పును దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు, ఆయన దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ పంపించిన వెంటనే నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అంటే, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అంటున్నాడు. అంటే తనలో ఉండేటువంటి లోపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. తను చెప్తుంటే నువ్వు చెప్తే నేను వినాలా అని కూడా అక్కడ ఆయన ఎదురు తిరగటం లేదు. తాను తగ్గింపు స్వభావాన్ని చూస్తున్నాము. ఇంకా ఎవరైనా చెప్తే విని గ్రహించి అర్థం చేసుకోవాలనే ఆతృతను ఆయనలో చూస్తున్నాము. ఇవన్నీ ఏమవుతున్నాయంటే సంకల్పం, దేవుని యొక్క సంకల్పంగా మనము దాన్ని పరిగణలోకి తీసుకునవచ్చు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నా దగ్గర కూర్చో అంటే ఆసక్తితో అంటున్నాడు. ఏదో నువ్వు చెప్పాలనుకుంటున్నావు, నాకు కూడా వినాలని ఆశంది కదా, నా పక్కన కూర్చోమని ఆ యొక్క నపుంసకుడు ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే తన పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు తను ఏం చదువుతున్నాడు ఆ యొక్క చదివేటువంటి ఆ లేఖనం మీద ఫిలిప్పు యొక్క కళ్ళు పోతాయి. ఆ కళ్ళు పెట్టి చూసినప్పుడు అక్కడ ఆయన ఏముందంటే వదకు తేయబడినటువంటి ఆ యొక్క పశువు వలె, అంటే గొర్రె పిల్ల వలె ఆయన వదకు తేయబడ్డాడు అనేటువంటి మాటలు, యెషయా గ్రంథంలో ఉండేటువంటి మాటలు ఆయన చదువుతున్నాడు. ఆ చదివినప్పుడు అప్పుడు చెప్తాడు, అయ్యా నువ్వు చదువుతున్న వాక్య భాగాన్ని నేను చెప్తాను విను. అది ఎవరి గురించి చెప్పబడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ఏ విధంగా వదకు తేపడ్డాడు. కాబట్టి ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యములు, ఆయన బోధించినటువంటి బోధ సమస్తము ఫిలిప్పు ఏం చేస్తాడంటే ఈ నపుంసకుడికి చెప్తూ వెళ్తుంటాడు. నాతో వెళుతూ ఉంటుంది, చెప్తూ ఉంటాడు. వెంటనే తన హృదయంలో ఒక మారు మనసు, ఒక పశ్చాత్తాపము, ఒక గొప్ప ఆనందము ఆ యొక్క నపుంసకుని హృదయంలోనికి వచ్చేస్తుంది. వెంటనే ఇంకా రేపటి దినం వాయిదా వేయటం లేదు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల దినము అనేటువంటి మాట తన హృదయానికి కలుగుతుంది. రేపటి దినం నేను ఉంటాను ఉండను, ఈ రోజు తెలుసుకున్నాను కాబట్టి ఈ సత్యం నాకు కావాలా అనేటువంటి ఆతృతతో దారిలో వెళుతూ ఉంటారు. వెళ్ళే సమయంలో దాని ప్రక్కన నీళ్లు కనిపిస్తాయి. ఆ నీళ్లు కనబడినప్పుడు ఈ నపుంసకుడు అడుగుతాడు, అయ్యా ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నాకు బాప్తిజం ఇస్తావా అని అడుగుతున్నాడు. వెంటనే ఆ నపుంసకుడు దిగి ఆ యొక్క ఫిలిప్పు ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ బాప్తిజం ఇచ్చినటువంటి స్థితిని చూస్తున్నాము. అంటే మారు మనసు,
ఆ బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పటి వరకు తెలియని జీవితం జీవించా, ఇక దేవునితో జీవించాలా, దేవుడు నా కొరకు చేసినట్టు మేలు నేను గ్రహించాను, కాబట్టి ఇక పాపంతో జోలి లేకుండా నేను పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితం జీవించాలా, కాబట్టి దేవునికి నాకు ఒక ఒప్పందం కలిగి ఉండాలని ఆయన నీటిలో దేవుని కొరకు తన పాపములు ఒప్పుకొని దేవునితో నడుస్తాను అనేటువంటి ఒక ఒప్పందము, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక అంటే ప్రతిజ్ఞను మనం చేస్తుంటాం. మన పిల్లలు, మనం అందరూ మన స్కూల్కి వెళ్ళినప్పుడు, అక్కడ మనం అసెంబ్లీలో నిలబడినప్పుడు మనం ఏం చేస్తామంటే మన దేశ గీతాలు పాడుతూ ఒక ప్రతిజ్ఞ చేస్తాం అనమాట. అదే విధంగా అంటే బాప్తిజం అంటే ఒక దేవునితో ఒక ఒడంబడిక. ఇంకా మాత్రము లోకముతో లోక పాపంలో ఉండనయ్యా, నీ మాట వింటాను, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను అని దేవుడికి ఒక మాట ఇవ్వటము, ఇంకా నా పాపాన్ని క్షమించు అని ఒక రిక్వెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితిని బాప్తిజం అంటారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నపుంసకుడు అంత ఆయన ఒక మంత్రి అయి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ యొక్క నేను గొప్పవాణ్ణి అనేటువంటి ఆ ఫీలింగ్ తనలో ఉండకుండా దేవుని వాక్యం విన్న వెంటనే అయ్యో నేను ఎంత పాపిని, నా కొరకు దేవుడు ఇంత కార్యం చేశాడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల నాకు రక్షణ వచ్చిందా, ఈ రక్షణ ఇప్పుడే నేను పొందుకోవాలా, రేపటి దినం నేను వాయిదా వేయకూడదు అని ఆ వెంటనే నీళ్ళలోకి వెళ్ళి ఆ యొక్క అనుభూతిని పొందుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు ఉంటున్నటువంటి మీరు ఇంకా ఎలా ఉన్నారు? దేవుని వాక్యం వింటూనే ఉన్నారా? అది గ్రహిస్తూనే ఉన్నారా? ఇంకా సమయం రావాలని ఎదురు చూస్తున్నారా? కాబట్టి సమయం మన చేతిలో లేదు, సమయం ఆయన చేతిలో ఉంది. కాబట్టి నేనే రక్షణ దినం, నేనే అనుకూల దినం అని మీరు గ్రహిస్తే, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మీరు గ్రహించి ఆ యొక్క ఆత్మలో మీరు ఆనందించినప్పుడు ఆ గొప్ప ఆనందానికి అవధులే ఉండవండి. దేవునితో చూడండి, నపుంసకుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఫిలిప్పు దగ్గర ప్రతిమానించుకొని లేఖనాలు చదివించుకొని లేఖనాల్లో ఉండేటువంటి భావం అర్థం చేసుకొని వెంటనే ఆ నీటిని అతనే చూపిస్తున్నాడు. ఏమని, ఎదుగు అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం, ఇక్కడ ఎవరు ఆయనకి ప్రేరేపించలేదు. కాబట్టి ఎవని మనస్సుని మీద ఆనుకున్నదో వాడిని మాత్రమే పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నపుంసకుడు ఆసక్తితో దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నాడు, ఆ మర్మాలు తెలుసుకోవాలనే ఆతృత కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని మీద ఆనుకున్నాడు, కాబట్టి దేవుని మీద ఆయన మనసు ఉంది, కాబట్టి ఆయన వెంటనే పూర్ణ శాంతి గలవానిగా చూస్తున్నాడు. ఆయనకుండే ఆశను, ఆయనకుండే ఆతృతను చూసి ఫిలిప్పును పంపించి ఆయన యొక్క ఆశను దేవుడు అక్కడ తీర్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన సంగతి ఏంటి? మనం అలాంటి ఆశ ఉందా లేదా? అలాంటి ఆశ గల లేకపోతే ఇంకనైనా ఆ ఆశను కలిగి ఆ ఆతృతతో దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలనేటువంటి ఆశతో దేవుని అడుగుదాము. అట్టి కృప దేవుడు మనం అనుగ్రహించాక ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నా తండ్రి, ఇదిగో తండ్రి నపుంసకుడైతే ప్రభా ఆసక్తిగా మీ గ్రంథాన్ని, మీ లేఖనాన్ని చదువుతున్న సమయంలో వెంటనే పిలుపు వెళ్ళి, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు, అయ్యా నాకు ఎవరైనా బోధించకపోతే నాకు అది ఎలా అర్థం అవుతుంది అంటున్నాడు. వెంటనే తనతో పక్కన కూర్చోబెట్టుకొని అవన్నీ తెలుసుకొని ఎంతో ఆనందభరితుడై, ఇదిగో పక్కన నీళ్లున్నాయి, నాకు బాప్తిజం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నాకు బాప్తిజం కావాలని అడుగుతున్నాడు. ఇదిగో దేవుడితో నేను ఒడంబడిక చేసుకుంటాను, ఇక పాపముతో నాకు జోలి లేదని ఆయన అంతటా ఆయన తీర్మానం తీసుకొని దేవా నీ కొరకు నిలబడ్డాడు. ప్రభా అట్టి జ్ఞానము, అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయం నీ వైపు తిరుగునట్లు, సత్యంలో జీవించినట్లు కార్యం జరిగించండి. ఇదిగో వాక్యం వింటున్నటువంటి నాయన, వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించండి. వారి అవసరతలు అక్కలు తీర్చండి. వాళ్ళలో ఉండేటువంటి నాయన బలహీనతలన్నీ మీరు చూడండి, వాటన్నిటి నుంచి విడిపించండి. అయా ప్రతి ఒక్కరూ నీ వైపు తిరగాలని, మీతో ఒప్పందం కలిగిన జీవితాన్ని కలిగి మీకు సాక్షులుగా ఉండే విధంగా కార్యం జరిగించి ఆశీర్వదించి మీరే మహింపరచబడమని, అయ్యా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో వాటన్నిటికీ పరిష్కారం యేసు నామమేనని గ్రహించుటకు ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమములు మీ బిడ్డలకు మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది మనము ఫిలిప్పు లాంటి ఆ యొక్క నపుంసకుడు లాంటి ఆశను మనం కలిగి, ఆ ఫిలిప్పు లాంటి వాడు చెప్పినప్పుడు ఆ బోధను విని ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనం కూడా జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు పురుగొల్పడతాము. మరలా మనం కలిసి పర్యంతం ఆయన కృపాక్షేమంలో మన కుటుంబాలకు తోడుగా ఉంది.
ఆమేన్. షలోమ్.